ఇవాళ వచ్చేసి వీడియో స్పెషల్ రాయలసీమ రాగి సంకటి ముద్ద విత్ చికెన్ పులుసు. మొన్నటి వరకు మనం ప్రసాదాలతో ఎంజాయ్ చేసాం. ఇవాటి నుంచి రాయలసీమ స్పెషల్స్ తో ఎంజాయ్ చేద్దాం. సో ఈ రాగి సంకటితో ఎందుకు స్టార్ట్ చేశానో అనుకుంటున్నారా? వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ ఆవాల వెంకట నాగార్జున గారు పర్టికులర్ గా అడిగారు అనమాట, మాకు రాగి సంకటి ముద్ద ఎలా చేయాలో చేసి చూపించండి అని. అండ్ దాంతో పాటు మా ఇద్దరు అన్నయ్యలు కూడా ఏమైనా హెల్తీ రెసిపీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా అడిగారు. ఈ ముగ్గురిని ఒకేసారి కవర్ చేస్తూ రాగి సంకటి ఇవాళ నేను చూపిస్తున్నాను. అన్నట్టు మర్చిపోయానంటే ఇంకొక విషయం ఏంటి అంటే, చికెన్ పులుసులో ఒక చిన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ వాడుతున్నాము. అదేంటిది అని తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ గా మనం చికెన్ కర్రీ కోసం ఏదైతే పులుసు పెట్టుకున్నాం దానికోసం మసాలా రెడీ చేసుకుందాం. సో దాంట్లోకి కొంచెం ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి వేసుకొని వేయించుకుందాం. చూడండి, ఇది కూడా మొత్తం వేగిపోయింది. మీరు చూస్తే కలర్ కూడా చేంజ్ అయింది. సో ఇది చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసుకోవాలన్నమాట. సో ఏంటి అంటే నాటుకోడి పులుసు చేద్దాం అనుకున్నాం, బట్ నాటుకోడి దొరక్క నార్మల్ చికెన్ తెచ్చుకున్నాం. సో చికెన్ని నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. 1/2 అవర్ మ్యారినేట్ చేయాలి. దాంట్లోకి వాడింది ఏంటంటే ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, కారం బదులు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి, చాలా అంటే చాలా రుచి వస్తుంది. నెక్స్ట్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఈ లోపల మనం పులుసు కావాల్సిన గ్రేవీ రెడీ చేసుకుందాం. ఫస్ట్గా 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకుందాం. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో 400 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాం. దానికి సరిపోయేటట్టు ఒక పెద్ద ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసుకున్నాం. ఆయిల్ కూడా వేడెక్కుతుంది. ఇది వేగిన తర్వాత మనం టొమాటో వేసుకున్నాం. అన్నట్టు నెయ్యి వేసుకుంటే కనుక మనకు టేస్ట్ పెంచుతుంది కాబట్టి నెయ్యి వేసుకుంటే మంచిది దీంట్లో. సో ఆనియన్ కూడా ఫస్ట్ ఏంటి అంటే మరీ నూనె వేడెక్కక ముందే వేసుకుంటే చిందకుండా ఉండిద్ది. అండ్ ఆనియన్స్ కూడా త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకు త్వరగా ఫ్రై అవుతుంది అనమాట. చూసారా, ఇవన్నీ ట్రాన్స్పరెంట్ గా వచ్చేసాయి, కొన్ని బ్రౌన్ షేడ్ లో కూడా వస్తున్నాయి. అంటే మన ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు మనం టొమాటోస్ వేసుకోవాలి. ఇక్కడ నేను టొమాటో కూడా ఒక పెద్ద సైజ్ టొమాటో మాత్రమే కట్ చేసుకొని వాడుతున్నాను. దీంట్లో ఇంకోటి ఉంది ట్విస్ట్. సో టొమాటోలు ఎందుకు తగ్గించి వేసాను అంటే కనుక అది మధ్యలో చూపిస్తాను ప్రాసెస్ మధ్యలో. ఒక పక్కన మన చికెన్ పులుసు అయితే రెడీ అవుతా ఉంది, టొమాటోస్ అన్ని. ఈ లోపల మనం రాగి సంకటి కోసం వాటర్ పోసుకున్నాం. 1 గ్లాస్ బియ్యానికి మనం 4.5 నుంచి 5 గ్లాసుల వాటర్ మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఏంటి జనరల్గా 1.5 లేదా 2 గ్లాసులు వేసుకుంటాం నార్మల్ రైస్కి అనుకుంటారు. ఇక్కడ 4.5, 5 అనుకున్నారు. ఎందుకంత అనుకుంటున్నారా? తర్వాత ప్రాసెస్ మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకు అని. ఇప్పుడు కుక్కర్లో వాటర్ పోసుకున్నాం కదా, దీంట్లోకి బియ్యం వేసుకోవాలి. ఈ బియ్యాన్ని కూడా కడిగి ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నాను. సో దీన్ని ఇప్పుడు వేసుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం. సో ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాం. నేను ఇక్కడ కల్లుప్పు 1 స్పూన్ వేసుకుంటున్నాను. మీ దగ్గర నార్మల్ సాల్ట్ వేసుకోవచ్చు. ఇట్లా వేసుకున్న తర్వాత కలబెట్టి ఒకసారి దీన్ని క్లోజ్ చేసుకుందాం. సో మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదా మసాలా, దాంట్లోకి వేయించుకున్న నువ్వులు ఒక 2 స్పూన్లు వేసుకోండి. అలానే 1 స్పూన్ గసగసాలు కూడా వేసుకోండి. వీటన్నిటిని చల్లారిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం పౌడర్ చేసుకుందాం. చూసారా, టొమాటో కూడా మొత్తం మనకు వేగిపోయింది కుక్ అయితే. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకున్నాం. ఇది కుక్ అవడానికి కొంచెం టైం
పడుతుంది. సో ఒక్కసారి ఊరిని అలా కలిసి దాన్ని వదిలేయండి, కుక్ అవుతూ ఉంటుంది మధ్యలో. కలబెట్టేసుకున్నాం, మూత పెట్టేసి ఒక 10 minutes కుక్ చేసుకుందాం. సో ఇది పెట్టడం కూడా మీడియం లేదంటే సిమ్లో మాత్రం పెట్టి ఉడికించండి. సో ఎక్కువ టైం పెట్టి ఉడికితే కనుక మన టేస్ట్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మనం ఒక పక్కన రాగి సంకటి పెట్టుకున్నాం, ఇంకో పక్కన చికెన్. ఈ లోపల మనం పెరుగు చట్నీ చేసుకున్నాం. ఏంటి నాన్ వెజ్ చేస్తూ వెజ్ అనుకుంటున్నారా? మా మమ్మీ ఉంది చూడండి, మా మమ్మీ వెజ్ మాత్రమే తింటారు, నో నాన్ వెజ్. నాన్ వెజ్ తినకపోయినా కానీ నాన్ వెజ్ రెసిపీస్ మాత్రం సూపర్గా చేస్తారు, టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది. నేను మా మమ్మీ నుంచి నేర్చుకున్నాను. సో ఈ రెసిపీ కూడా మమ్మీ నేర్పించింది నాకు. మీరు కూడా ఇది చేసుకొని సూపర్ అంటే సూపర్ అంటే అది చూడండి. సో ఇలా కలపెట్టుకున్న తర్వాత పెరుగులో మనం ఆనియన్స్ వేసుకున్నాం, దాంతోపాటు కొన్ని పచ్చిమిర్చి అండ్ కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకొని దాంతోపాటు కొంచెం కారపూస వేసుకొని గార్నిష్ చేసుకున్నాం. కొత్తిమీర కట్ చేయడానికి కూడా ఈజీ అనమాట. మనం సిజర్స్తో కట్ చేసేసుకోవచ్చు, నైఫ్ కాకుండా. ఇది ఒక చిన్న టిప్. సో ఇలా కట్ చేసేసుకుంటే మనకు ఈజీగా కట్ అయిపోద్ది. చూస్తున్నారా ఎంత ఈజీగా అయిపోతుందో? మీరు అప్పటికప్పుడు ఇలానే బౌల్ మీద పెట్టుకొని కట్ చేసేసుకుంటే అయిపోయింది మనకి. సో దీన్ని కూడా ఒకసారి కలుపుకుందాం. సో కలుపుకున్నాం. చివరిగా కొంచెం కారపూస జస్ట్ గార్నిషింగ్ కోసం, బట్ టేస్ట్ మాత్రం ఇంప్రూవ్ చేస్తుంది. ఇలా రైతాస్లో కూడా ఒక 2-3 రకాలు ఉన్నాయి, అవి నాకు వచ్చు. నేను ఒకే దాంట్లో చూపించాను కదా, వేరే వేరే రెసిపీస్లో కూడా చూపిస్తూ ఉంటా. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ట్రిక్స్ మా మమ్మీకి చాలా వచ్చు. అందరూ గంటలు గంటలు కిచెన్లో కూర్చొని వంటలు చేస్తూ ఉంటే మా మమ్మీ ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తూ వంట చేస్తే అరగంటలో. మొత్తం ఏ రెసిపీ అయినా సరే, ఎంత కష్టమైనా ఎంత లేట్ అయినా సరే అరగంటలో అయిపోవాల్సిందే. సూపర్ టేస్ట్ వస్తాయి అన్నీ. సో చూసారా మన చికెన్లో కూడా ఎలా ఉడికిపోయింది, వాటర్ కూడా ఇంకిపోయింది. మనం ముందు వాటర్ పోసుకుంటే కనుక అది నీస్ వాసన వస్తుంది, అందుకని మనం ముందు వాటర్ పోయకూడదు అనమాట. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత మాత్రమే పోయాలి. అండ్ పులుసు అని చెప్పాను కదా, పులుసుకి మనకు గ్రేవీ ఎక్కువ కావాలి. అండ్ రాగి సంకట్లో కూడా గ్రేవీ ఉంటేనే మనకు టేస్ట్ బాగా ఉంటుంది అనమాట. నేనైతే ఇక్కడ 400 grams 2 మనుషులు మాత్రమే తింటాం, నేను డాడీ. సో అందుకోసం నేను 2 గ్లాసులే పోసుకున్నాను. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ పెంచుకోవచ్చు. సో చూసారా మన రైస్ కూడా బాగా ఉడికిపోయింది, వాటర్ ఉంది. మనకు వాటర్ అనేది మెయిన్. సో ఇలా కుకింగ్ మొత్తం కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకొని దీంట్లో రాగి పిండి యాడ్ చేసుకోవాలి. అంటే 1 గ్లాస్ రైస్కి 2.5 గ్లాస్ రాగి పిండి. మీరు ఇంకా ఎక్కువ కూడా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో, కాకపోతే వేస్తున్నప్పుడే నీట్గా కలబెట్టాలి వేడి మీద ఉన్నప్పుడు, లేదు అంటే ఉండలు కడుతుంది. ఇది జాగ్రత్తగా మనం చూసుకోవాలన్నమాట. ఇది మెయిన్ పాయింట్. దీన్ని నీట్గా అడుగు నుంచి తీసి కలబెట్టుకుంటూ ఉండాలి. ఇది ఊరికనే వాటర్ని పీల్చేసుకుని చూసారా అప్పుడే ఎంత గట్టిగా అయిపోయింది, ఎంత వాటర్ ఉన్నా కానీ. సో చూసారా మనం ఇలా నీట్గా కలిపేసుకున్నాం ఉండలు లేకుండా. ఒకవేళ పొరపాటున మీకు కనుక కొంచెం గట్టిగా అయిపోయింది, వాటర్ తక్కువైంది అనుకుంటే కనుక కొంచెం గోరువెచ్చని నీళ్ళు లైట్గా కలుపుకోవచ్చు, ఒక 1/2 గ్లాస్ అలా కలుపుకొని. ముఖ్యంగా గోరువెచ్చని నీళ్ళు, ఆల్రెడీ మనం ఉడికిపోయింది కాబట్టి మెయిన్గా చూసుకోవాల్సిన గోరువెచ్చని నీళ్ళు, నార్మల్ వాటర్ కాదు. సో అలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. సో ఇది వాటర్ కూడా మీకు చూపించాలి, ఒక టిప్ చెప్పాలి మీకు. తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు ఏంటి కంగారు పడిపోకుండా ఉండాలని చెప్పి మీకు టిప్ కోసం చూపించాను. సో ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి నెయ్యి వేసుకున్నాం. సో నెయ్యి వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ పెరుగుతుంది, అలానే తర్వాత మన చేతికి అంటుకోకుండా నీట్గా వస్తుంది అనమాట. నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నా. ఇది వేసుకొని కలిపెట్టుకున్నాం. నెయ్యి కూడా కలిపేసుకున్నాం. ఇప్పుడు ఒక 5 minutes స్లోలో పెట్టుకొని మూత క్లోజ్ చేసుకున్నాం. స్టార్టింగ్ ఏంటి అంటే రాగి సంకటి చూసి నేను కూడా భయపడ్డాను, లైక్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి కష్టమేమో అనుకున్నా. బట్ చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. మా మమ్మీ చాలా ఈజీగా నేర్పించింది. ఏంటి నా వయసు చూసి నేనేంటి ఇలా చేస్తున్నారు అనుకుంటున్నారేమో కానీ, బట్ నాకు కుకింగ్ వచ్చు. నేను ఎప్పటి నుంచో కుకింగ్ చేస్తూనే ఉన్నా, నేర్చుకుంటూనే ఉన్నా. కుకింగ్ నా ప్యాషన్ కూడా. సో కుకింగ్ మీద ఇంట్రెస్ట్తో నేను నేర్చుకున్నాను, చేస్తాను. అండ్ డిగ్రీలో నేను బయట ఉండటం వల్ల 2 years నేనే కుక్ చేసుకున్నా. సో నాకు కుకింగ్ అలవాటు అయిపోయింది.
సో చూసారా మన చికెన్ కూడా ఫుల్గా ఉడికిపోతుంది. దీంట్లో మన టైం వచ్చేసింది సీక్రెట్ అండ్ స్పెషల్ ఇంగ్రీడియంట్ వేయడానికి. అది మా మమ్మీ స్పెషల్. ఈ ఇంగ్రీడియంట్ వేసుకుంటే కనుక ఎప్పుడూ లేని కొత్త టేస్ట్ వస్తుంది. నేనైతే ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇది యూజ్ చేసింది ఏంటిది, ఇది గోంగూర పండు మిరపకాయ పచ్చడి. మీరు గోంగూర పండు మిరపకాయ పచ్చడే కాదు ఇంకేమున్నా కానీ వేసుకోవచ్చు. ఏమున్నా వేసుకోవచ్చు అంటే ఏది పడితే అది వేసుకోమని కాదు. గోంగూర పచ్చడి లేకపోతే గోంగూర అన్న మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు దీంట్లో. సో చూసారా ఇది మాత్రం ఇప్పుడు టేస్ట్ ఇక్కడ స్మెల్ అయితే నాకు బాగా వస్తుంది. మీరు కూడా ఇలానే చేయండి. మీరు మళ్ళీ ఇదే చేస్తారు. నార్మల్ రెగ్యులర్ సైడ్ పులుసు ఎలా చేసుకుంటామో అలా అయితే చెయ్యరు ఎప్పటికీ. ఇది మాత్రం పక్కా ట్రై చేయండి. సో ఇప్పుడు గోంగూరను కూడా బాగా కలిపేసుకున్నాం. మరి ముందుగా వేయించి రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకున్నాం. ఇది ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం చెక్క పౌడర్ ఒక పించ్ మాత్రమే వేసుకున్నాం, ఎక్కువ వద్దు మనకు. ఇది కూడా వేసుకొని ఒకసారి కలిపెట్టుకున్నాం. ఇలా గ్రేవీ మనకు కొంచెం తక్కువ అయింది అనుకుంటే కనుక ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను. సో ఇద్దరమే కాబట్టి గ్రేవీ మాకైతే సరిపోయింది. మీకు ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ చివర్లో టేస్ట్ కూడా ఒకసారి చూసుకోండి. సాల్ట్ నేను ఇందాక చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడే మొత్తానికి సరిపోయేటట్టు వేసుకున్నాను. సో మీకు ఎలా వేసుకోవాలో మీ ఇష్టం. దీంట్లో వేసుకుంటారా సపరేట్గా, కొంచెం మ్యారినేట్ చేసుకున్నప్పుడు కొంచెం వేసుకుంటారా, లేదంటే నాలుగు మొత్తం కూడా ఒకేసారి వేసుకోవచ్చు. సో ఇప్పుడు మసాలా వేసుకున్నాం, మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసుకున్నాం. ఇంకొక 5 మినిట్స్ మూత క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం. సో చూసారా ఇక్కడ నేను ఒక ప్లేట్ పెట్టుకున్న దాని మీద గరిట. ప్రతిసారి ఇది మనం పక్కా పెట్టుకోవాలి. సో దట్ మన కిచెన్ కానీ మన స్టవ్ కానీ పాడవకుండా, చిందులు పడకుండా, జిడ్డుగా లేకుండా ఉండిద్ది. 5 మినిట్స్ అయిపోయింది మనం ఇది పెట్టుకొని. సో నేను స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి చూద్దాం ఎలా అయిందో మూత తీసి. ఓకే చూసారా ఎంత టేస్టీగా తయారయ్యిందో. ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి కరెక్ట్గా, ఎందుకంటే చల్లారిన తర్వాత ఎలా కొంచెం గట్టి పడుతుంది మంది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం రెడీ చేసుకుంటే మన రాగి సంకటి కూడా రెడీ అయిపోయింది. నాకైతే ఇక్కడ చౌటలు పోస్తున్నాయి. చూసారు చోట్ల ఎలా కారిపోతున్నాయి. నాకు మీకోసం వండి, అఫ్ కోర్స్ మీకోసమే కాదు మా కోసం కూడా వండుకుంటున్నాం. వెనకాల చికెన్ ఏమో ఉడుకుతుంది. నేను ఇక్కడ అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అన్న ఫ్యాన్ కింద కూర్చుందామని వచ్చాను చెమట వల్ల. అండ్ అలానే నాన్ వెజ్జే కాదు, వెజ్లో మనకు మెయిన్గా మష్రూమ్, నాటు పుట్టగొడుగులు కానీ నార్మల్ పుట్టగొడుగులు కానీ మసాలా గ్రేవీ కూడా దీంతో పాటు కాంబినేషన్ అదిరిపోయింది. అందరూ మష్రూమ్స్ తింటారా లేదా అని చెప్పి నేను ఇవాళ చూపించలేదు. మష్రూమ్స్ తినేవాళ్ళు ఆ గ్రేవీ కర్రీ రెసిపీ కావాలి అనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ రాగి సంకటికి ఇలా పెరుగు చట్నీ కాదు, డైరెక్ట్గా ఆనియన్ కూడా మనం కొరుక్కొని తినచ్చు, పచ్చి ఉల్లిపాయ, అది కూడా మంచి టేస్ట్ ఉంటుంది. దీంతో పాటు బెల్లం పెట్టుకోండి ఏం లేకపోయినా కానీ. ఎగ్జాక్ట్గా బెల్లము, ఉల్లిపాయ, మనకు చికెన్, నాటుకోడి పులుసు, తలకాయ మాంసం, మష్రూమ్ కర్రీ ఇలా కాంబినేషన్తో తింటే అద్దిరిపోయింది అనుకోండి. సో మన చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మా డాడీకి టేస్ట్ చూపించడానికి ఇస్తున్నాయి. డాడీ ఎలా ఉంది, ఉడికిందా మొత్తం? ఓకే కలర్ మరి రాయలసీమ పులుసు లాగా వచ్చిందా? ఓకే సో చూసారా డాడీ కూడా ఖాళీ ప్లేట్ తిరిగిచ్చారు మాకు, చాలా బాగుంది. సో ఇది చెప్పాను కదా మమ్మీ తినరు అని, మరి ఎలా ఉడికింది ఏంటి అని మమ్మీ ఎలా చూసింది అంటే ఇక్కడ ముక్క కనిపిస్తుందా మీకు సపరేట్గా. ఈ ముక్కలోకి మనం ఇలా గరిట దించితే ఇలా కట్ అయిపోయి 2 ముక్కల్లా అయిపోతే మనకు పర్ఫెక్ట్గా ఉడికినట్టే. మా మమ్మీ ఇదే ఫాలో అవుతుంది, ఎప్పుడూ తప్పవదు. సో చివరిగా మనం కొత్తిమీర, కొన్ని ఉల్లికాడలు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ అలా క్లోజ్ చేసుకున్నాం మూత పెట్టి. మీ దగ్గర ఉల్లికాడలు లేకపోతే జస్ట్ కొత్తిమీర కూడా యూజ్ చేసుకోవచ్చు. సో చూసారా నేను ఇందాక కత్తిరి యూజ్ చేశాను, ఇప్పుడు కత్తిరి యూజ్ చేశాను కట్ చేయడానికి. ఈ టైం సేవింగ్, ఇది మంచి టిప్. ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు ఫాలో అవ్వచ్చు, టైం కూడా చాలా సేవ్ అవుతుంది. సో చూసారా ఇది కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు మూత క్లోజ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అంతే పెట్టుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట కుక్ అయిన తర్వాత.
మొత్తానికి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. రాగి సంకటికి కూడా చల్లారిపోయింది. ఇప్పుడు ముద్దలు చేసుకుందాం. నేనైతే ప్రశాంతంగా కింద కూర్చొని రిలాక్స్గా చేద్దాం అనుకుంటున్నా. ఇలా చేసే ముందు వాటర్లో తడుపుకుంటే మన చేతికి అంటుకోకుండా వస్తుంది. అలానే వేడిగా ఉన్నప్పుడు కొంచెం మరి చల్లారిపోయిన చేయం కదా, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేస్తాం కాబట్టి మనకు చెయ్యి కాలకుండా వస్తుంది అనమాట. దీన్ని ఇలా ఎగిరేస్తూ మనం ముద్ద చేసుకోవాలి. నాకు పర్ఫెక్ట్ రౌండ్ అయితే రావట్లేదు, మీకు వస్తే కనుక చేసుకోండి. ఇలా మన రాగి ముద్ద కూడా రెడీ అయిపోయింది. ఇలానే అన్నీ చేసుకోవచ్చు. చూసారా రాగి సంకట్ మీద బెల్లం, ఇది మా మమ్మీ ఫేవరెట్ కాంబినేషన్. నెక్స్ట్ పెరుగు పచ్చడి మనం చేసుకున్నది. రాయలసీమ అంటేనే మంచి కారం తింటారని అందరికీ తెలుసు. సో దానికోసం సపరేట్గా మిరపకాయ తినే వాళ్ళు అనుకుంటే మిరపకాయ తినచ్చు. అండ్ ఉల్లిపాయ, పచ్చి ఉల్లిపాయ అని చెప్పాను కదా, దీనికి చూసారా ఏ ఫోర్క్ పెట్టాను. నా చిన్నప్పుడు మ్యాగీ ఫోర్క్, మ్యాగీ దాంతోనే తింటూ ఉంటాను. సో ఇలా మిరపకాయ, ఉల్లిపాయ, బెల్లం, పెరుగు పచ్చడి మొత్తం వెజిటేరియన్ కాంబినేషన్. సో రెసిపీ మొత్తం చూసారు కదా, మీకు నచ్చిందని అనుకున్నా. ఆఫ్ కోర్స్ నచ్చుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు. సో నెక్స్ట్ వీడియో వచ్చే వరకు ఈ వీడియో చూడండి, మా ఛానల్ని కూడా చూస్తూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరన్నా ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉండిద్ది, గంట గుర్తు. దాని మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ మీకు ఓపెన్ అవుతుంది అనమాట. దాని మీద క్లిక్ చేస్తే కనుక మేము చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు ఇమీడియట్ గా వస్తుంది. సో నెక్స్ట్ రెసిపీ వరకు బాయ్.